హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ రైస్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఇక లేట్ ఎందుకు, ఆ చికెన్ రైస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. నేనైతే ఇక్కడ చికెన్ని ఈ సైజులో కట్ చేసి తీసుకున్నానండి. దీన్ని 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసి తీసుకున్నాను. ఇలా వాష్ చేసిన చికెన్లో ఇప్పుడు మనం హాఫ్ లెమన్ జ్యూస్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది కొద్దిగా తక్కువగానే యాడ్ చేసుకోవచ్చండి, లాస్ట్లో కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే స్పైసీకి తగ్గట్టు కొద్దిగా కారం వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నాను. మీకు గరం మసాలా అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ కూడా ఇక్కడ యాడ్ చేయొద్దండి, కర్డ్ కూడా యాడ్ చేయట్లేదు నేను. మీరు కావాలంటే కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా పీసెస్కి బాగా మసాలా పట్టిన తర్వాత దీన్ని హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. ఈలోపు నేను బియ్యం కూడా నానబెట్టేసుకున్నానండి. మీరు చేసే క్వాంటిటీని బట్టి మీరు కూడా నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొద్దిగా 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇలా వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా హై ఫ్లేమ్లో ఉంచి చేయడం వలన మనం చేసుకునే ఈ చికెన్ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి. వీటన్నిటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ స్టేజ్లోనే మనకి ఇవి సాఫ్ట్గా అయిపోతాయండి, చికెన్ కూడా. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోనే 2 లవంగాలు, అలాగే 1 యాలకం, అలాగే 3 లేదా 4 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఏవి ఉంటే అవే యూజ్ చేయొచ్చండి. నేనైతే ఇక్కడ బిర్యానీ ఆకు, అనాస పువ్వు ఇలాంటివి ఏమీ యూజ్ చేయట్లేదండి. అలాగే కొద్దిగా అల్లం పేస్ట్ వేసి వీటన్నిటిని లైట్గా అలా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు ఎంత క్వాంటిటీ అయితే గ్లాస్ తీసుకున్నారో ఆ క్వాంటిటీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి నీళ్ళు ఇలా బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలండి. మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసి ఒకసారి లైట్గా అలా మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా నేనైతే ఇక్కడ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే నేను బిర్యానీ ఆకు ఇలాంటివి ఏమి యూజ్ చేయలేదు కాబట్టి. ఇలా యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత వేరొక ప్యాన్లోకి ఇలా రైస్ తీసుకొని ప్లేస్ చేసుకుంటున్నానండి. ఇలా పెట్టిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్, అవి ఇందులో వేసుకోవాలండి. ఇలా ప్లేస్ చేసిన తర్వాత అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా కొన్ని వేసుకోవాలండి. వేసిన తర్వాత ఇంకా మిగతా రైస్ కూడా దానిపైన ఒక లేయర్ లాగా ఇలా వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత పైన ఇంకొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నానండి. వేసి మూత కవర్ చేయాలండి. మూత కవర్ చేసి దానిపైన ఏదైనా బరువుగా పెడితే సరిపోతుందండి. ఒక 5 to 6 మినిట్స్ పాటు ఉంచేస్తే సరిపోతుందండి. ఇలా 5 to 6 మినిట్స్ తర్వాత చూసారు కదా, చాలా పొడి పొడిగా వచ్చింది కదా. ఇలానే మీరు చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.